ఉప్పుల నాగ మా నాన్న చనిపోయింది. ఎన్ని గంటలకంటే జరిగింది 10-11 గంటల టైంలో జరిగిందంటది. 11 గంటల టైంలో వాళ్ళు వేరే కాడ గొడవ పెట్టుకురు. అటు చెప్తున్నాండి అదే, వాళ్ళు వేరే కాడ గొడవ పెట్టుకురు, అటు దోసుకుంటారు. మా నాన్న నేను వేరే అబ్బాయి దూరంగా ఉన్నాం. వాళ్ళు గోల పెట్టుకుని దగ్గరకు పోయినాడు. అటు నెడుతున్నాం మేము, అంటే ఎడబాపుతున్న క్రమంలో ఒక 6గురు వచ్చి ఒకడు రాయితోటి ఒకడు కర్రలతో కొట్టిరు. ఒక 2 అన్నదమ్ములు, ఇంకో 2 అన్నదమ్ములు, ఇంకోటి వేరే అట్లా అంటూ కావాలనే కొట్టిరది. ఓట్ల కోసం వాళ్ళు కొట్టింది అట్లా అంటూ. ఎస్ఐ అది దెబ్బ దాకానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం. ఆయన వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు. దెబ్బ ఇంజూరీ ఎక్కువ ఉందని సురాడు తీసుకుపోయినాడు. సురాడు తీసుకుపోయాను. ఆంచి బ్లడ్ ఎక్కువ కాడుతుందని హైదరాబాద్ తీసుకుపోతున్నాం. మార్గం మధ్యలో పోయినట్లు. ఎస్ఐ అన్నాడు కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తామని చెప్తుండు. మా ప్రభుత్వం వాళ్ళకి శిక్ష పడేదాకా చేస్తాం అట్లా. వాళ్ళు జీవిత ఖైదా ఉండాలని తేడిపడి వాళ్ళు బయటికి వెళ్ళదు. మా ఊరులే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలు చేసింది వాళ్ళు, ఇది చేసిన కాంగ్రెస్ వాళ్ళు. గతంలో మాకు ఎప్పుడు లేవు, అంతే మొదటిసారి ఇది. ఇక్కడ ఎప్పుడు ఇదే ఫస్ట్ అట్లా అంటూ ఎప్పుడు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా లంచుడుకు ఊళ్ళో ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, అలాంటి బోకర్ పని ఇక్కడ చేయొద్దు అని చెప్పేది. అలాంటి లుచ్చాలని చెప్పి ఉండొద్దు, అసలు అమ్మల పేనాలు దెంగిలని ఇక్కడ ఉండొద్దు అసలు. అట్లాంటి సానుభూతిగా బతికి ఉండాలి అట్లాంటి. ఈ పని ఇట్లా చేసి మంచిగా తిరిగే వ్యక్తిని చంపాలి అని చేసిర్రు. ఇది కావాలని ఈయన చంపితే వీళ్ళ పార్టీ తరఫున తిరిగేటోడు లేడు అనే దాన్ని బట్టి చేసిర్రు. ఇది నిలబడాలి, ఇట మనిషిని నిలబడితే ఆయన చంపి మేము గెలుతామన్న దాన్ని ఉండొద్దు. మా దాంట్లో గెలిచి వాళ్ళని గుంజుకుంటారు, మా దాంట్లో గెలుతారు వాళ్ళని గుంజుకుంటారు. అట్టాటో బాడకాలు పార్టీ చేయొద్దు, పార్టీలు ఉండొద్దు, అసంటోడు మూసుకొని కూర్చోవాలి అంతే. మా మామయ్యని చంపినట్టు వాళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడదాకనైతే మేము ఊకోం అంతే. మాకే వద్దు, మాకే డిమాండ్ లేదు, ఏది లేదు.